ఆచి చికెన్ మసాలా. సింహాచల వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో నిర్వహించిన హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఒక విచారకరమైన ఘటన చోటు చేసుకుంది. స్వామివారికి భక్తులు సమర్పించిన కానుకలను లెక్కిస్తున్న సమయంలో నగదు దొంగతనానికి పాల్పడిన ఒక వ్యక్తిని భద్రతా సిబ్బంది రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. దేవస్థాన నిబంధనల ప్రకారం హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీహరి సేవా సంఘం తరపున స్వచ్ఛంద సేవకుడుగా వచ్చినటువంటి రాంబాబు అనే వ్యక్తి పాల్గొన్నారు. లెక్కింపు జరుగుతుండగా నిందితుడు అత్యంత తెలివిగా 17,100 రూపాయల నగదును దొంగిలించి తన చేతిలో దాచుకుని బయటకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. అక్కడ విధుల్లో ఉన్న ఎస్పీఎఫ్ పోలీస్ సిబ్బంది నిందితుడి కదలికలపై అనుమానంతో తనిఖీ చేయగా దొంగిలించిన నగదు బయటపడింది. వెంటనే సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. ఇక దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఆదేశాల మేరకు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సింగం రాధ నిందితుడిని నగదుతో సహా గోపాలపట్నం పోలీసులకు అప్పగించారు. దేవస్థాన పవిత్రతను దెబ్బతీసేలా ప్రవర్తించిన సదరు వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు తెలిపారు.